దేవుని వాక్యం మనం స్వీకరించడానికి ప్రభు కృప అనుగ్రహించునుగాక. I'm going to speak on a very dear subject to my heart. నా హృదయానికి చాలా ప్రియమైన ఒక అంశాన్ని నేను మీతో మాట్లాడబోతున్నాను. That is called 12 marks of spiritual priest. మరి అదేమిటి అంటే క్రైస్తవ యాజకునికి ఉండవలసిన 12 గుర్తులు. Yes, that we will try to understand. మరి వీటిని ఈ 2 రోజులు మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. There are 12 altogether. ఇక్కడ 12 ఉన్నాయి. I'll try to complete all of them. ఆ 12ంటిని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. May the Lord help us to do so. ఆ రీతిగా చేయడానికి ప్రభు కృప చూపును గాక. Okay, kindly turn to our portion, book of Ezekiel, chapter 44. దయతో నాతో కూడా ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయాన్ని మీరు తెరవండి. ఎహెజ్కేలు గ్రంథం. Our passage would be from verse 15 until the last, until 31. మరి మన లేఖన భాగం 15వ వచనం నుండి 31వ వచనం వరకున్న లేఖన భాగం. We need not to read the entire passage now. మరి ఇప్పుడే మనం ఈ భాగాన్నంతటిని చదవాల్సిన అవసరం లేదు. As we pick up each mark or quality or distinction of a priest, we will look into those verses. మరి ఒక్కొక్క అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉండగా అందులో నుండి ఆ కొన్ని వచనాలను తీసుకొని ఆ అంశాలను మనం ఆలోచన చేద్దాం. Our topic deals with the sons of Zadok. మరి ఈ భాగములో సాదోకు కుమారులను గురించి వ్రాయబడిన భాగం ఇది. And we read about Zadok during the time of David the king. మరి ఈ సాదోకు దావీదు కాలములో ఉన్నవాడు. He was an high priest. ఇతడు ప్రధాన యాజకుడుగా ఉన్నవాడు. Now here the Lord is talking about his sons. ఇప్పుడు ఇక్కడ సాదోకు సంతతి వారి కుమారులను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. Zadok was a very righteous and committed high priest in the ministry. మరి పరిచర్యలో సాదోకు నీతి గలవాడు, తన్ను తాను అప్పగించుకున్న ప్రధాన యాజకుడు. And whatever charge was given to him, he kept it. ఏ పని అప్పగించబడిందో దాన్ని నమ్మకముగా చేసినవాడు. And the Lord picks up his children that they be ministers unto him for future millennial kingdom. రాబోయే 1000 ఏండ్ల పరిపాలనలో ఇతని సంతానం ప్రభువుకు పరిచర్య చేయడానికి ప్రభు వారిని ఎన్నుకున్నాడు. And I want to tell you one thing, in the millennial kingdom the Levitical priesthood would be restored. మరి 1000 ఏండ్ల పరిపాలనలో ఈ యాజక పరిచర్య అనేది తిరిగి పునరుద్ధరించబడుతోంది. Church has nothing to do with that. ఆ దినాలలో 1000 ఏండ్ల పరిపాలనలో జరిగేదానికి సంఘానికి సంబంధం లేదు. Church is already glorified. అప్పటికే సంఘము మహిమపరచబడినదిగా ఉంటుంది. Church would be treated as a bride of Christ. ఆ దినాలలో సంఘము యేసుక్రీస్తు భార్యగా గుర్తించబడుతుంది. So in the millennial kingdom, when the Levitical priesthood would be reinstituted, the people of Israel and all those who are converts will come under that priesthood. 1000 ఏండ్ల పరిపాలనలో ఈ యాజక క్రమం తిరిగి పునరుద్ధరించబడగా ఆ ప్రజలందరూ ఆ పరిచర్యకు లోబడి ఉండవలసి ఉంటుంది. Zadok was a righteous man. సాదోకు నీతిమంతుడుగా ఉన్నవాడు. He did his responsibility with sincerity and purity. ఆయన నమ్మకమైన వాడుగా, పరిశుద్ధుడుగా తన బాధ్యతలను నెరవేర్చినవాడు. Therefore the eyes of the Lord were upon him. అందుకే ప్రభువు నేత్రాలు ఆయన మీద ఉన్నాయి. And he picked up his children for the future ministry. అందుకే దేవుడు వారి సంతానాన్ని భవిష్యత్ పరిచర్య కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. I want to tell you one thing. నేను ఒక విషయం మీతో చెబుతున్నాను. If you
do any kind of ministry with a sincere heart today, ఈ రోజు ఏ పరిచర్య అయినా నీవు నమ్మకముగా చేసిన ఎడల, whether people know it, recognize it, reward it or not, ఒకవేళ నీ పరిచర్యను ప్రజలు గుర్తించకపోయినా, నిన్ను అభినందించకపోయినా, బహుమానం ఇవ్వకపోయినా, the Lord would reward. ప్రభువు ఆయన ప్రతిఫలం అనుగ్రహించువాడు. He is a clue. Zadok was committed to high priest, and his sons would be picked up for a future ministry. ఈ సాదోకు పరిచర్య కొరకై నమ్మకమైన వాడుగా ఉండగా ప్రభు ఆయన సంతానాన్ని భవిష్యత్ పని కొరకు ఏర్పరచుకున్నాడు. And I will give one more clue. మరొక సంగతిని మీకు చెబుతున్నాను. When the Israel was in the wilderness, God ordered them to prepare tabernacle. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తుండగా ప్రత్యక్షపు గుడారం చేయమని ప్రభు ఆజ్ఞాపించాడు. The Lord has picked up only one person to do all the beautifying work, that was Bezalel. మరి ఈ పరిచర్యలో మరి చక్కగా అలంకరణ పని, ఆ కార్యాలు చేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి బెసలేలు. The Lord said he has filled him with wisdom. ప్రభు అన్నాడు అతనిని జ్ఞానాత్మ చేత నింపాడు. Why did the Lord pick him up out of 6 lakhs plus Israelites? 60 లక్షలు లేదా 6 లక్షలు పైగా ఉన్న ఆ ప్రజల్లో ఈ ఒక్క వ్యక్తిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? There is a clue over there. అక్కడ ఒక విషయం మనం గమనించాలి. When we go to I think chapter 17 of book of Exodus, Israel had a war with Amalekites. మనం నిర్గమాకాండం 17వ అధ్యాయంలోనికి వెళ్తే ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధమాడారు. Whenever Moses lifted up his hands, Israel won. మోషే తన చేతులు పైకెత్తగా ఇశ్రాయేలీయులు గెలిచారు. And whenever he put down, Amalekites prevailed. మోషే చేతులు దించగా అమాలేకీయులు జయమొందారు. And then Hur and Aaron, they made Moses to sit on a stone and stood beside his hands as a support. మరి అహరోను హూరు ఒక రాతిని తెచ్చి మోసేను కూర్చుండబెట్టి ఒకరు ఒకవైపు మరొకరు మరొక వైపు అతని చేతులను ఆదుకొన్నారు. And then the hands of Moses were straight lifted up into heaven, and it was in the prayer attitude. మరి మోషే తన చేతులు పైకెత్తి ఉండగా అది ప్రార్థనకు గుర్తుగా ఉన్నది, ప్రార్థనా వైఖరి. Then Israel won the battle. అప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధములో జయమొందారు. 2 men were there. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. 2 men who supported Moses. మోషేను ఆదుకొన్నవారు 2 వ్యక్తులు ఉన్నారు. One was Aaron. ఒకరు అహరోను. The Lord honored him by making him the high priest, and all his descendants will be in the same ministry. అలా ఆదుకొన్నాడు గనుక దేవుడు అహరోనును ప్రధాన యాజకునిగా చేసి తరతరాలు వారి సంతానం యాజకత్వం చేయడానికి ప్రభు ఘనపరిచాడు. The other person was Hur. మరొక వ్యక్తి అతడు హూరు. Bezalel was the grandson of Hur. బెసలేలు మరి ఊరు యొక్క మనమడు, ముని మనమడు. What kind of great work Hur did do? మరి ఇంతకంటే గొప్ప పని ఊరు ఏం చేయగలడు? He couldn't do a better work than simple support rendered to servant of God. మరి దేవుని సేవకుడైన మోషేను అలా ఆదుకొని ఈ పరిచర్య కంటే ఇంకెంత గొప్ప పరిచర్య ఉన్నది? ఈ గొప్ప పరిచర్య చేయగలిగాడు. If you do any work in the name of the Lord, ప్రభు నామములో నీవు చేసే ఏ పని అయినా, if you stand by the side of servant of God in the ministry, పరిచర్యలో దేవుని సేవకుని ప్రక్కన నిలబడినా కూడా, for the edification of the church, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పనిచేసిన, for the welfare of the people of God, దేవుని ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించిన, the Lord will not forget. ప్రభు ఆయన అన్నడు మర్చిపోయేవాడు కాడు.
You need not look for man's recognition. ప్రజల యొక్క గుర్తింపు కొరకు నువ్వు చూడాల్సిన అవసరం లేదు. Man may not appreciate. ప్రజలు కొన్నిసార్లు అభినందించలేరు. We don't read anything about Hur other than that passage. మరి ఈ హూరును గురించి ఈ భాగములో తప్ప మరొక చోట ఎక్కడ మనం చదవము. That was only simple thing we read about him. ఆయన గురించి ఒక సామాన్యమైన సంగతి అక్కడ చదువుతున్నాము. Israel would have forgotten him. ఒకవేళ ఇశ్రాయేలుడు ఆయన మర్చిపోయాడు కాబోలు. Even Moses would have forgotten him. మోషే కూడా అతన్ని మర్చిపోయాడు కాబోలు. But God would not. దేవుడు మర్చిపోలేదు. God's eyes were on his grandson. He picked up Bezalel and filled him with the wisdom. దేవుని నేత్రాలు ఊరు యొక్క మనుమని మీద ఉన్నాయి. బెసలేలును దేవుడు ఎన్నుకున్నాడు. Therefore, my dear brothers and sisters, అందువలన నా ప్రియ సహోదరి సహోదరులారా, remember this all the time. ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. Whatever you do in the name of the Lord, ప్రభు నామమున మీరు ఏమి చేసినను, you look not for appreciation or recognition. మరి ఎవరో అభినందన కొరకు ఆ గుర్తింపు కొరకు చూడవద్దు. It's the Lord who recognizes and rewards. ప్రభు గుర్తించేవాడు, ప్రభు బహుమానాన్ని అనుగ్రహించేవాడు. Now look at the situation here in this book. ఇక్కడ ఈ పుస్తకములో ఉన్న ఆ పరిస్థితులను చూడండి. Zadok served the Lord during the period of David. మరి సాదోకు దావీదు కాలములో పరిచర్యను జరిగించినవాడు. And when the millennial kingdom will be established, 1000 ఏండ్ల పరిపాలన స్థాపించబడినప్పుడు his sons would be picked up to minister unto him. మరి ఈ సాదోకు సంతతి వారిని దేవుడు ఎన్నుకొనగా వారు ప్రభువుకు పరిచర్య చేయుదురు. Interestingly, we will see one more important thing. మరొక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఇక్కడ గమనించగలము. During those days, again, David would be the chief musician. మరి ఆ దినాలలో వీరు మరలా తిరిగి ప్రధాన గాయకులుగా ఉండబోతున్నారు. దావీదు ప్రధాన గాయకుడుగా ఉండగా David would be the chief musician, and these sons of Zadok would minister in the temple of God. మరి ఆ దినాల్లో దావీదు ప్రధాన గాయకుడుగా ఉండగా ఈ సాదోకు సంతతి వారు ఆ పరిచర్యను జరిగిస్తారు. Okay, why should we talk about the priesthood now? మరి ఎందుకు ఈ యాజకత్వం, యాజక క్రమాన్ని గురించి మనం మాట్లాడాలి? We know 1 Peter chapter 2 verse 9. మనం ఎరుగుదాం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. What Peter says, we are a chosen nation. పేతురు అక్కడ ఏమంటున్నాడు? మనం ఓకే క్యారీ. We will read that verse. ఆ భాగాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఘనాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. Therefore we need to understand all about the priests. మనము ఇలా యాజకులుగా చేయబడ్డాము గనుక ఈ యాజకత్వాన్ని గురించి మనం నేర్చుకోవాలి. We are called royal priests. మనము రాజులైన యాజక సమూహముగా పిలువబడ్డాము. In the Old Testament, these are two different offices. పాత నిబంధన కాలములో రాజులు వారి క్రమం పరిచర్య వేరు, యాజకులు వారి క్రమం వారి పరిచర్య వేరు. Nobody would do anybody's job. మరి ఒకరి పరిచర్యలో ఒకరు ఎవరు చేయకూడదు, చేయి పెట్టకూడదు. It was forbidden. అది నిషేధించబడినది. But now we have both the offices. We are royal priests. మనకిప్పుడు ఈ రెండు పదవులు బాధ్యతలు అప్పగించబడ్డాయి. రాజులైన యాజక సమూహం. రాజులం. Royal talks about kingly in nature. మరి రాజులు అనగానే పరిపాలనకు సంబంధించిన స్వభావం అది. Priesthood talks about who always offers sacrifices. మరి యాజకత్వం అనగానే ఎల్లప్పుడూ బలులు అర్పించేటువంటి పరిచర్య.
In other words, మరొక విధంగా ఇలా చెప్పుకుందాం, when we offer sacrifices, we offer with a dignity. మనము బలులు అర్పించేటప్పుడు ఒక హోదాతో మనము బలులను అర్పించాలి. We are royal priests. మనము రాజులైన యాజకులం. With a dignity we offer sacrifices. మనము బలులు అర్పించే సమయంలో ఒక హోదాను కలిగి ఉండి బలులను అర్పించాలి. In the Old Testament, every head of the family should be a priest. పాత నిబంధన గ్రంథములో కుటుంబములో ఉన్నటువంటి ప్రతి యజమానుడు ఒక యాజకుడుగా ఉన్నాడు. I'll just give the references you write down. We have no time to look into. మనము ఈ వచన భాగాలన్నీ చదవడానికి సమయం సరిపోదు. నేను అలా వచనాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను, రాసుకోండి. Genesis 8:20. ఆదికాండం 8:20. There we read about Noah offering sacrifices on behalf of the family. అక్కడ నోవహు ఆయన కుటుంబము తరపున యాజకుడుగా, యజమాని యాజకుడుగా బలులను అర్పిస్తున్నాడు. And 26:25. 26వ అధ్యాయం 25వ వచనం ఆదికాండం. And 31:54. 31వ అధ్యాయం 54వ వచనం. So according to these verses, heads of the families acted as priests. ఈ వచనాల ఆధారంగా ఇంటి యజమానుడే యాజకుడుగా అతని కార్యాలను జరిగించాడు. Let me make a quick pass on a quick remark. ఇక్కడ త్వరగా ఒక సంగతిని మీకు చెబుతాను. In the family, head of the family should lead the family into the family altar. మరి కుటుంబములో ఉన్న కుటుంబ యజమానుడు కుటుంబాన్ని ఆ కుటుంబ బలిపీఠం, కుటుంబ ఆరాధనలో నడిపించాలి. He must take the initiative and leadership. కదా కుటుంబ ఆరాధనలో యజమానుడు తాను ప్రాముఖ్యమైన బాధ్యతను తీసుకోవాలి. But when the law was introduced, ధర్మశాస్త్రము వారికి పరిచయమైన తరువాత God has chosen Israel to be his priests. ఇశ్రాయేలు జనాంగం అంతటిని తనకు యాజక వంశముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. Exodus 19:6. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనములో ఆ మాట గమనిస్తాం. But they violated the law. అయితే వారు ధర్మశాస్త్రమును అతిక్రమించారు. Therefore, God has chosen Aaron and his family to be priests. అందువలన దేవుడు అహరోనును వారి సంతానాన్ని యాజకులుగా ఎన్నుకున్నాడు. Exodus 28:1. నిర్గమాకాండం 28:1. Numbers 8:16. సంఖ్యాకాండం 8:16. As the descendants of Aaron would automatically become priests, అహరోను సంతతికి చెందిన వారు వారి తండ్రిని బట్టి ఇక తప్పకుండా వారు యాజకులైతారు. all those who believe on the Lord Jesus Christ shall automatically become royal priests. అహరోను కుటుంబములో పుట్టిన వారు ఎలా యాజకులయ్యారో యేసుక్రీస్తును అంగీకరించిన మనమందరం ఆ కుటుంబములో పుట్టాము కనుక మనమందరము యాజకులమే. Hebrews chapter 5 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో. Now let me quickly give a division of this book. మరి హెబ్రీ పత్రిక Ezekiel. హెజ్కేలు గ్రంథం యొక్క విభజన త్వరగా నేను ఇస్తాను. Because we have opened book of Ezekiel, I'll quickly give a division. హెజ్కేలు గ్రంథములో నుండి మనం ఆలోచన చేస్తున్నాము కనుక దాని విభజన త్వరగా నేను ఇస్తాను. Three parts are there. ఈ గ్రంథం హెజ్కేలు గ్రంథం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. First part, మొదటి భాగం the rebellion of Israel. ఇశ్రాయేలీయుల తిరుగుబాటు. Chapter 1 to 24. 1 నుండి 24 అధ్యాయాలు ఇశ్రాయేలీయుల తిరుగుబాటు. Number 2. రెండవది The judgment of God on Israel's enemies. మరి ఇశ్రాయేలీయుల మీద దేవుని తిరుగుబాటు. No.
the judgment of God on Israel's enemies. సో ఇశ్రాయేలీయుల శత్రువుల మీద దేవుని తీర్పు. Chapters 25 to 32. 25 నుండి 32 వరకు. Third part, మూడవ భాగం, prophecy concerning Israel's future restoration. భవిష్యత్తులో ఇశ్రాయేలీయుల పునరుద్ధరణను గూర్చిన ప్రవచనం. Chapters 33 until 48. 33 నుండి 48వ అధ్యాయం వరకు. Okay, listen carefully. జాగ్రత్తగా వినండి. Few important things are mentioned only in this book, which we don't read elsewhere. మరి మనం ఆలోచన చేస్తుండగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను ఈ గ్రంథంలో మనం చూడగలం. No, some important matters are mentioned only in this book. We don't read in other books. మరి వేరే గ్రంథాల్లో కాకుండా మరి చాలా ప్రాముఖ్యమైన సంగతులను ఈ గ్రంథములో మనం చూడగలం. Number 1. మొదటిది, Israel's idolatry in Egypt. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల విగ్రహారాధన. We don't read about it anywhere, any other book. వేరే ఏ గ్రంథాలలో కూడా ఈ విషయాన్ని మనం చూడలేము. Chapter 21 to 9. 20వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. Number 2. రెండవది, The past history of Satan. సాతాను యొక్క గత చరిత్రను గురించి ఈ గ్రంథములో రాయబడి ఉన్నది. Chapter 28, 11 to 19. 28వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు. Third one. మూడవది, Full details of future temple. రాబోయే ఆలయం, దేవాలయాన్ని గురించిన వివరణ మనం చూడగలం. Chapter 40 to 42. 40 నుండి 48 అధ్యాయాలు. Okay. Now, chapter 8 is a peculiar chapter in this book. హెజ్కేలు గ్రంథములో 8వ అధ్యాయం అనేది చాలా ఒక ప్రత్యేకమైన అధ్యాయం. There we read about erecting an image in the temple. Once again. There we read about an image set up at the entrance of the temple. భాగములో దేవాలయం యొక్క ప్రారంభ ద్వారం, దాని యొక్క సెటప్ మనం చూడగలం. And elders involved in wicked abominations. పెద్దలు అక్కడ నిషేధింపబడిన కార్యాలు జరిగిస్తున్నారు. Women weeping for Tammuz. స్త్రీలు తమ్మూజును గూర్చి వారు ప్రలాపిస్తున్నారు. Worshipping sun god, facing towards the east and having their backs towards the temple. వారు తూర్పు వైపు ముఖము తిప్పి, దేవాలయం వైపు వీపు తిప్పి సూర్య దేవతను ఆరాధిస్తున్నారు. Chapter 34 talks about the pastors of Israel who have rejected them, neglected them, and let them go astray. 34వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల కాపరుల గురించి, ప్రజలను విడిచిపెట్టిన వారు, నిరాకరించిన వారు, నాశనము చేసిన కాపరులను గురించి వ్రాయబడి ఉన్నది. And we also read in this book that in chapter 1 the glory of God departs, and in the last chapter and glory returns to the temple. హెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయములో యెహోవా ప్రభావ మహిమ వెళ్ళిపోవడం, ఆఖరి 48వ అధ్యాయములో యెహోవా ప్రభావ మహిమ తిరిగి రావడం మనం చూడగలం. Okay, now come to our passage, verse 15. మనం చదువుకున్న ఆ భాగం 15వ వచనంకు మనం వద్దాం. Please read. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి
క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. Now we understand the situation over there. మరి ఇక్కడున్న పరిస్థితిని మనం ఎరుగుదాం. The children of Israel have left God, ఇశ్రాయేలీయులు దేవుని విసర్జించారు. which we talk about apostasy. దీన్ని దుర్బోధ అని కూడా అంటాం మనం, లేదా During the దేవుని time of దూషించుట. during the time of apostasy, మరి ఇలా దేవుని నిరాకరించిన దినాలలో and these men, children of Zadok, did not leave the sanctuary. అయితే సాదోకు సంతతి వారు దేవుని పరిశుద్ధ స్థలమును వారు విడిచిపెట్టిన వారు కారు. The meaning of Zadok is righteous. సాదోకు అనగా నీతి అని అర్థము. His name is righteous. His sanctuary. ఆయన పేరు నీతి గల పేరుగా ఉన్నది. ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవాడు. That is very important for us. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. By believing on the Lord Jesus Christ, we have been declared righteous. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించగానే నీతిమంతులముగా తీర్చబడ్డాము. We are expected to be in the sanctuary of the Lord all the time. మనము ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధ స్థలములో ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడు. We are created for righteous deeds. మనము నీతి గల కార్యాలు చేయడము కొరకై మనము సృష్టించబడ్డాం. Therefore we need to be in the sanctuary. అందుకొరకై మనము దేవుని పరిశుద్ధ స్థలములో ఉండవలెను. Without the help of the Lord Jesus, we cannot do. మనము ప్రభువు అయిన యేసుక్రీస్తు సహాయము లేకుండా ఈ కార్యాన్ని చేయలేము. And we read in Philippians chapter 1 verse 11. ఆ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో మనం ఇలా చూస్తాము. That we are expected to produce the fruit of righteousness through the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము నీతి ఫలములు ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Our high priest is righteous. మన ప్రధాన యాజకుడు నీతిమంతుడు. And we should also be righteous. మనము కూడా నీతిమంతులముగా ఉండాలి. In the place of God, our position is we are righteous. మనము దేవుని సన్నిధిలో మన స్థానము నీతిమంతులముగా చేయబడ్డాం. But in our daily attitude and activity, we should demonstrate righteousness. మన జీవితములో, మన వైఖరిలో, మన అనుదిన కార్యాలలో ఆ నీతిని మనము ప్రదర్శించవలసిన వారముగా ఉన్నాము. Righteous in the life, జీవితములో నీతి ఉండాలి. righteous in deeds, కార్యాలలో నీతి ఉండాలి. righteousness in the thoughts, మన ఆలోచనలో నీతి ఉండాలి. righteousness even in our vocabulary, మన సంభాషణలో నీతి ఉండాలి. in everything we must display righteousness. ప్రతి స్థలములో ఈ నీతిని మనము కనబరచాలి. When others have left the sanctuary and left God, ran away, సరే ప్రాబ్లం when all others have gone astray, అందరూ వారు వెళ్ళిపోయారు. and these people kept the charge of the Lord. ఈ సాదోకు సంతతి వారు ఈ పరిచర్యలో నిలిచి ఉన్నారు. My dear brother, నా ప్రియ సహోదరులారా, if the assembly has entrusted you with a responsibility, స్థానిక సంఘం ఒక బాధ్యతను అప్పగించి ఉంటే, my dear sister, నా ప్రియ సహోదరి, if the assembly has entrusted you the responsibility of Sunday school or sisters meetings, మరి సహోదరి నీకు సండే స్కూల్ పరిచర్య, సహోదరుల పరిచర్య సంఘం అప్పగించి ఉంటే, you need to keep that charge. ఆ యొక్క పరిచర్యను నువ్వు నమ్మకముగా జరిగించాలి. With the sincerity, with the purity, you need to hold on to the charge. మరి ఆ అప్పగించిన పనిని నమ్మకముగా జాగ్రత్తగా నువ్వు జరిగించాలి. Look at our high priest. మన ప్రధాన యాజకుని చూడండి. Righteous high priest. ఆయన నీతి గల ప్రధాన యాజకుడు. Faithful and merciful high priest. ఆయన నమ్మకమైన కనికరము గల ప్రధాన యాజకుడు.
he was not only obedient until death, but he remained faithful in things pertaining to God. ఆయన మరణించేంత వరకు తండ్రికి విధేయుడుగా ఉండడం మాత్రమే కాదు గాని ఆ తరువాత కూడా అప్పగించిన పనిలో ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు. And when he entered into heavenly places, ఆయన పరలోక స్థలములో ప్రవేశించినప్పుడు he was received up ఆయన పరలోకములోనికి చేర్చుకోబడ్డాడు. and offered the seat kept for him. ఆయనకు ఆ ఉంచబడిన ఆ ఆసనం సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టబడ్డాడు. And you and I need to expect the similar kind of situation when we reach heaven. మనం కూడా పరలోకములో ప్రవేశించినప్పుడు అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండడానికి ఆలోచించాలి. When we stand before the judgment seat of Christ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడినప్పుడు will the Lord say to each one of us, "Well done, my servant. మనలో ఒక్కొక్కరిని You remained faithful even in this small thing." మనము ప్రభు సన్నిధిలో క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు అని ఆ అభినందన వరకు మనం జీవించాలి. May the Lord help you. ప్రభు అలా చేయడానికి కృప చూపును గాక. Then we come to the second point. మనం రెండవ విషయానికి మనం వద్దాం. We read about that the holy service, they were given the charge of holy service. వారు పరిశుద్ధమైన పరిచర్య చేయుట కొరకై దేవుడు వారికి పనిని అప్పగించాడు. It's a continuity, 15 and 16 verses. 15-16 వచనాలు మనం చదివితే వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు అన్నాడు. Yes, the holy service has been entrusted unto them. పరిశుద్ధమైన పరిచర్య వారికి అప్పగించబడినది. Why this important job was entrusted to them? ఎందుకు వారికి ప్రాముఖ్యమైన ఈ పనిని దేవుడు అప్పగించాడు? Because they proved their righteousness. ఎందుకనగా వారి నీతిని వారు నిరూపించుకున్నారు. Their faithfulness in the service. వారి పరిచర్యలో వారు నమ్మకంగా ఉన్నారు. Those who are faithful, the Lord said, come near unto me. ఎవరైతే నమ్మకంగా ఉంటారో ప్రభు అంటున్నాడు నా దగ్గరకు రండి, నా సమీపానికి రండి అంటాడు ఆయన. The service you and I are called to do is a holy service. నీవు నేను పరిశుద్ధమైన పరిచర్య చేయడానికి పిలువబడ్డాము. For that matter, even if we sing a song, ఒకవేళ మీరు పాట పాడాలనుకున్నా, కీర్తన పాడాలనుకున్నా, or pray or praise, ఒకవేళ ప్రార్థించాలి అన్నా, ప్రభువును స్తుతించాలి అన్నా, you take the name of holy God. నీవు పరిశుద్ధ దేవుని నామమున దానిని చేయాలి. Be careful. జాగ్రత్తగా ఉండండి. When you pray and say, God in heaven, the word holy, you be careful. You are dealing with holy God. పరలోకమందున్న నా తండ్రి అని నువ్వు అంటున్నావంటే పరిశుద్ధమైన దేవుణ్ణి నీవు సమీపించి కార్యాలు జరిగిస్తున్నావు. And you need to be very cautious and alert. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ పరిచర్యలో మెలకువగా ఉండాలి. It's not a simple thing that we are called the children of God. మనం ఏదో దేవుని పిలవడమని పిలువబడుట ఒక చాలా సామాన్యమైన విషయం కాదు ఇది. Don't think it is a very simple thing. I raised my hand in a meeting and God saved, baptized, and I am added into the church. Don't think it is very simple. నేను దేవుని కుమారుని అవడం అంటే ఏం చేయెత్తాను కదా, బాప్తిస్మం పొందాను కదా, సంఘములో చేర్చబడ్డాను అంతే కదా అని అదేదో చులకనగా ఎంచవద్దు. You have become a child of holy God. నీవు పరిశుద్ధుడైన దేవుని కుమారుడవుగా, కుమార్తెగా చేయబడ్డావు. And the Holy Spirit is abiding in you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. You are sealed by the Holy Spirit until the final redemption. మరి పరిశుద్ధాత్మ దేవుని చేత విమోచన దినం వరకు ముద్రించబడ్డావు. We are added to the local church, which is called the body of Christ. మనము దేవుని శరీరం, క్రీస్తు శరీరం అనే సంఘములో చేర్చబడ్డాము. Therefore, whatever we do, that is holy service. మనం ఏది చేసినా కూడా అది పరిశుద్ధమైన పరిచర్యగా చేయాలి. Because we are serving the holy God. కారణం ఏమిటంటే మనం పరిశుద్ధుడైన దేవుని పరిచర్య జరిగిస్తున్నాము. And we can take so many references from the scripture. లేఖనాల్లో మనము అనేకమైన
భాగాలను చదవచ్చు. but our time will not permit us. మన సమయం మనకు అనుమతి ఇవ్వడం లేదు. I'll just refer to one verse. ఒక వచనాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తాను. Very usually, casually we refer to that verse. మనము సర్వసాధారణంగా మాటికి ఆ వచనాన్ని చూపిస్తూ ఉంటాం. Romans chapter 12, 1 and 2 verses. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. Try to understand what it talks about. అసలు ఈ వచనం ఏం చెబుతుందో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాము. Please read. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Yes. Now this verse begins with therefore. కాబట్టి అనే ఆ మాట చేత ఈ వచనం ప్రారంభమవుతుంది. It connects to the previous narration. అంటే గతములో గడిచిన ఆ గత అధ్యాయాలకు ఇది సంకలనం చేయబడి ఉన్నది. In chapter 11 he talked about Israel and wild olive grafted to the natural olive. మరి 11వ అధ్యాయములో ఇశ్రాయేలీ లేదా అన్యులు ఈ అడవి ఒలీవా ఈ చెట్లు సహజమైన ఒలీవా చెట్లకు అంటుకట్టబడ్డ ఉన్నాయి అనే ఆ అంశాన్ని రాయబడి ఉన్నది. And then he talked about God's grace upon us. అందుకే దేవుని కృప మన మీద ఉన్నది. And he says, you being a Gentile added to the body of Christ, do not boast on anything. కనుక మీరు అన్యులైన మీరు యేసు క్రీస్తులో అంటుకట్టబడి ఉండగా మరి దేన్ని బట్టి అతిశయించవద్దు. And finally the closing verse he says, everything is done for his glory. ఆ తరువాత చెప్పబడిన మాట ఆఖరిగా ప్రతిదీ ఆయన మహిమార్థమై చేయబడి ఉన్నది అన్నాడు. And after having said that, in verse 1 chapter 12, therefore. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే ఆ వచనము చెప్పిన తరువాత 12వ అధ్యాయం 1వ వచనములో కాబట్టి అని రాయబడింది. What is the explanation here? మరి ఇక్కడ రాయబడిన వివరణ ఏమిటి? Talking about you and I. నీ గురించి నా గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. We are wild olive grafted to the natural olive. మనము అడవి ఒలీవా మొక్కలము సహజమైన మంచి ఒలీవా మొక్కకు అంటుకట్టబడ్డాము. We need not to boast on us. కనుక మనకేదో ఇప్పుడు గొప్పవారమయ్యామని మనం ఏం అతిశయించకూడదు. This grafting is purely because of the grace of God. ఇలా అంటుకట్టబడుట అనేది కేవలము దేవుని కృప మాత్రమే. Therefore, కాబట్టి brethren, సహోదరులారా, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. The holy service is that we lay ourselves every day, every moment on the altar of the Lord. పరిశుద్ధమైన పరిచర్య అనగా దేవుని బలిపీఠం మీద ప్రతి దినము ప్రతి క్షణము మనలను మనం అప్పగించుకొనుట. And we are encouraged to serve the Lord with reverential fear. మనము పరిశుద్ధమైన భయము కలిగి దేవుని పరిచర్యను చేయవలెను. If you are a Sunday school teacher, don't take it very lightly. ఒకవేళ నువ్వు సండే స్కూల్ టీచర్వా దాన్ని ఇదే కదా అని చులకనగా తీసుకోవద్దు. If you are simply organizing all the arrangement of chairs or a PA system, don't think this is a simple thing. సంఘములో చైర్లను అలాగే ఈ సౌండ్ సిస్టాన్ని నువ్వు ఒకవేళ నిర్వహిస్తుంటే ఇదే కదా చిన్నదే కదా అని చులకనగా ఎంచవద్దు. But do everything with a reverential fear. ప్రతి కార్యం పరిశుద్ధమైన జీవితముతో పరిశుద్ధమైన భయముతో మనం జరిగించాలి. Because this is holy service of God. ఎందుకు అంటే ఇది పరిశుద్ధమైన సేవ, దేవునికి పరిశుద్ధమైన సేవ. You need not think about others.
నీవు వేరే వారిని గురించి ఆలోచించవద్దు. This is given to you, you be happy and serve the Lord. ఇది ప్రభువు నీకు అప్పగించాడు, అందును బట్టి సంతోషించు, ప్రభువును సేవించు. Then I come to the third point. ఆ మూడవ విషయానికి వద్దాం. 17 to 19 verses. 17 నుండి 19 వచనాలు. The point is holy garments. అక్కడ పరిశుద్ధమైన వస్త్రములను గురించి లేదా ప్రతిష్ఠితమైన వస్త్రములను గురించి వ్రాయబడి ఉన్నది. It is mentioned they have to be clothed with the linen garments. వారు ఆ నార బట్టలను వారు ధరించాలి అని రాయబడి ఉన్నది. They should not wear woolen clothes. వారు ఉలన్ లేదా ఉన్ని వస్త్రాలను ధరించకూడదు. Wool causes sweat. ఆ యొక్క ఉన్ని వస్త్రాలు మనలో చెమటను పుట్టిస్తాయి. So God doesn't like that. మనలో ఈ చెమట పుట్టినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడు. Sweat is the energy of flesh. ఈ చెమట అనేది శరీరములో నుండి వచ్చే బాహ్యమైన శక్తి అది. So in the service of God there is no involvement of flesh. అంటే దేవుని పరిచర్యలో మన శరీరములో ఉన్న ఈ బలం ఏది కూడా అంగీకరించబడదు. They should wear only linen garments. అందుకే వారు ఆ సన్న నార వస్త్రములను ధరించాలి. And when they put on the garments, వారు ఆ వస్త్రములను ధరించగానే they are identified easily. వారి యొక్క గుర్తింపు సులభంగా గుర్తించవచ్చు. They will have a kind of dress, everybody knows he is a night priest. ఆ సన్ననార వస్త్రాలు ధరించగానే బయట ఉన్న వారందరూ అరే వీరు యాజకులు, ప్రధాన యాజకులు అని గుర్తిస్తారు. Unique identity. మనకు కూడా గుర్తింపు కావాలి. Now even in the Lord Jesus Christ ministry, people recognized him easily. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములో పరిచర్య చేస్తుండగా ప్రజలు ఆయన్ను సులభంగా గుర్తించారు. There was no confusion. Nobody asked anybody who is Jesus. యేసు ఎవరు అని ఎవరు గలిబిలి చెంది ప్రశ్నించలేదు. Whosoever wanted to come to the Lord Jesus Christ, he came straight unto the Lord. ఎవరైతే ప్రభు దగ్గరకు రావాలనుకున్నారో ఆయన పరిచర్య చేసే దినాల్లో నేరుగా ఆయన దగ్గరకు వచ్చారు. Because the Lord has kept a special, a unique identity. ఆయన ఒక ప్రత్యేకమైన అసమానమైన గుర్తింపు కలిగి ఉన్నాడు. It doesn't mean he wore special garments. అంటే తాను ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాడు అని దాని భావం కాదు. He never wore any special garments. ఆయన ఏదో ప్రత్యేకమైన వస్త్రాలు ఎన్నడూ ధరించలేదు. He put on regular garments of that time, what Jews used to wear. ఆ దినాల్లో యూదులు ఏ వస్త్రాలు ధరించేవారో ఆ సాధారణమైన వస్త్రాలే ప్రభు ధరించాడు. Maybe sometimes the torn garments. కొన్నిసార్లు కుట్టబడిన వస్త్రాలు లేదా చినిగిన వస్త్రాలు. Yeah, because he grew up in a poor family. ఎందుకు అంటే ఆయన ఒక పేద వడ్రంగి కుటుంబంలో పెరిగాడు కదా. But he kept an identity. అలా ఉన్నప్పటికీ తన ప్రత్యేకమైన గుర్తింపును ఆయన కలిగి ఉన్నాడు. Distinct identity. అంటే చాలా ప్రత్యేకమైన ఆ గుర్తింపును ఆయన కలిగి ఉన్నాడు. So we the royal priests need to keep up a distinct identity. మనము రాజులైన యాజకులముగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును మనం కలిగి ఉండాలి. Even our dress material. అంటే మన వస్త్రాల్లో కూడా. And what the world is introducing so many things. కదా ఈనాడు లోకములో అనేక రకరకాల వాటిని లోకం ప్రవేశపెడుతున్నది. Whichever is comfortable, the shopkeeper says you will be very comfortable. You feel like as if you own nothing. Once again. The shopkeeper will say like this whenever he introduces a new set of garments. Say when you wear this, you won't feel like wearing anything. ఈ షాపులో అమ్మేవారు కొత్త వస్త్రాలు ఏవైనా వచ్చినప్పుడు అయ్యా వీటిని ధరించండి మీకు చాలా బాగుంటుందని వారు చెబుతారు. And he says they are very light and comfortable. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి మీకు సౌకర్యంగా ఉంటాయి అని చెబుతారు. And we the children of God need to be very careful.
అంటే వారు ఏదో చెప్పారు కదా అని కాదు, కానీ మనం దేవుని పిల్లలముగా ప్రతి విషయములో జాగ్రత్తగా ఆలోచించాలి. We need to wear very dignified and modest dress material. మనము దేవుని పిల్లలముగా తగినట్లుగా, దేవుని పిల్లలకు తగినట్లుగా ఆ వస్త్రాలను మనం ఎన్నుకోవాలి, ధరించాలి. Many come to the assembly meetings with the jeans and t-shirt. చాలా మంది దేవుని సంఘాల్లో మరి మీటింగ్ జరుగుతూ ఉండగా ఆ జీన్స్ టీ షర్ట్ తో వస్తూ ఉంటారు. That is very wrong. అది సరి అయినది కాదు. That is the place of God. మనం వస్తున్నది దేవుని సన్నిధి. Presence of God is there. దేవుని ప్రసన్నత మన మధ్య ఉంటుంది అక్కడ. And you need to honor the presence of God. మనము, నీవు, నేను దేవుని సన్నిధిని గౌరవించే స్థలం అది. You should not go to any meeting, whether it is worship meeting, prayer meeting, cottage meeting, in a casual wear. మరి నీవు ఏవైనా ఆరాధన కూడిక, గృహ కూడిక, ఏ కూడికైనా నీవు అలాంటి వస్త్రాలు కాకుండా మంచి వస్త్రాలతో రావాలి. You won't go to any wedding party with a casual wear. మరి సాధారణమైన వస్త్రాలతో మరి వివాహాలకు వెళ్ళరు కదా. You will neatly be dressed. మరి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తాము. Therefore, it's very important for us to dress neatly. మనము వస్త్రాలను శుభ్రంగా ధరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So they should wear only linen garments. In other words, whatever God has ordained and permitted, you should wear. అంటే ఇక్కడ వీరు సన్ననార వస్త్రాలు వేసుకున్నారంటే దేవుడు అనుమతించిన వస్త్రాలవి. మన జీవితాల్లో కూడా దేవుడు అనుమతించిన వాటిని మనం ధరించబద్దులమై ఉన్నాము. And in verse 18, 18వ వచనం చూడండి. they should put on linen bonnets upon their heads. వారి తలల మీద అవిసనార పాగను వారు ధరించాలి. What the bonnet talks about? మరి ఈ పాగ దేని గురించి మాట్లాడుతున్నది? Bonnet is in the New Testament language, it's a helmet. మరి ఒక రకంగా చెప్పాలంటే కొత్త నిబంధన భాషలో తలకు శిరస్త్రాణము అంటిది అది. Helmet of salvation. మరి రక్షణను శిరస్త్రాణము. Every child of God must have this in his mind, that he is not an ordinary person, but he is a saved child of God. మరి దేవుని పిల్లలు వారు సామాన్యులు కాదు, మనము రక్షింపబడిన దేవుని పిల్లలము అనే ఎరుకను కలిగి ఉండాలి. Always it should be printed in the mind. అంటే ఎల్లప్పుడూ నేను రక్షింపబడిన దేవుని బిడ్డను అని మన మనస్సులో ముద్రించబడి ఉండాలి. I am a child of God. నేను దేవుని బిడ్డను. And this bonnet covers when you, bonnet is the language of motor cars. The bonnet which covers the engine part. మరి బానెట్ అనేది మనము ఈ కార్లకు వాటికి ముందు భాగంలో ఇంజన్ ను కప్పి ఉంచేదిగా ఉంటుంది కదా, దాన్ని పాగా అంటాము, బానెట్. So what all parts are there inside, you won't see it, they are concealed. అంటే ఈ కారు లోపల ఏమేం భాగాలు ఉన్నాయో బయట కనపడవు కానీ దాని చేత కప్పబడి ఉంటుంది అది. So the bonnet, the helmet of salvation should guard all our evil thoughts. మరి రక్షణ అనే శిరస్త్రాణము మన లోపల ఉన్న ప్రతి విధమైన చెడు ఆలోచనను అది కప్పేది, కాచేది. Whenever evil thought comes, we should bring unto the feet of the Lord Jesus Christ. ఎప్పుడైతే ఈ చెడ్డ ఆలోచనలు వస్తాయో వాటిని చెరపట్టి ప్రభు పాదాల దగ్గరకు తీసుకురావాలి. And the third thing is mentioned, they should put on a linen belt upon their loins. మరి మూడవది చెప్పబడి ఉంది, సన్ననార దట్టి వారి నడుమునకు కట్టుకొనవలెను. And that talks about truth. మరి సత్యము అనే ఆ దట్టిని గురించి ఈ భాగములో మనం చూడగలం. Okay, fourthly, what is mentioned is, that's very important. In verse 19. 19వ వచనములో 4వది, when they go out of the temple, they should leave their dress in the sanctuary and put on ordinary clothes and go out.
మరి వారు ఆ ఆవరణములో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్రతిష్ఠితమైన వస్త్రములను వారు తీసివేసి వేరు బట్టలు ధరించవలెను. Did you understand that? నీకు అర్థమైందా ఈ సంగతి? When the Lord Jesus Christ began washing the feet of his disciples, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మేడగదిలో శిష్యుల పాదాలు కడిగే సమయంలో he removed his upper garment. తన పై వస్త్రమును ప్రక్కన పెట్టాడు. That was not his job. ఆ వాస్తవానికి ఆ పని ఆయన కాదది. He was the Lord and he was the master. ఆయన ప్రభువు, ఆయన యజమానుడు. ఆయన He is the creator God, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, Almighty God. ఆయన సర్వశక్తిగల దేవుడు. He left all his prerogatives. ఆయనకున్న ఆధిక్యతలన్నిటిని విడిచిపెట్టాడు. He left his glory. ఆయన మహిమను విడిచిపెట్టాడు. But in that upper room, ఆ మేడ గదిలో when he began to wash the feet of his disciples, ఆయన శిష్యుల పాదాలు ఆయన కడుగుతూ ఉండగా he put away his upper garment, పై వస్త్రమును ఆయన ప్రక్కన పెట్టాడు. and tied his waist with a towel, నడుమునకు తువాలను కట్టుకున్నాడు. began to wash the feet of the disciples. శిష్యుల పాదములు కడుగ మొదలు పెట్టాడు. Remember one thing, my dear friend. నా ప్రియ స్నేహితుడా, ఒక సంగతి గుర్తుంచుకో. You may be a chosen servant of God. నీవు ఒకవేళ ఎన్నుకొనబడిన దేవుని సేవకుడివి కావచ్చు. The Lord has blessed you with the teaching ability. ఒకవేళ బోధించే ఆ సామర్థ్యముతో దేవుడు నిన్ను దీవించి ఉండవచ్చు. You may be a qualified elder. నీవు ఒకవేళ యోగ్యత కలిగిన పెద్దగా ఉండవచ్చు. You may be a talented singer. ఒకవేళ తలాంతు కలిగిన గాయకుడవుగా ఉండవచ్చు. You may be better than the others. వేరే వారి కంటే నీవు కొంత ఆధిక్యతను కలిగి ఉండవచ్చు. But when it comes to the matter of serving the people, you put all those things aside. నీవు ప్రజలకు సేవ చేసే ఆ సమయంలో నీకు ఈ ఆధిక్యతలు ఏవేవి ఉన్నాయో వీటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రజలకు పరిచర్య చేయాలి. I am an elder. I cannot do that. నేను పెద్దను, నేను ఇది చెయ్యను అనకూడదు. Look at the Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూడు. When he can do that, why not you and I? ఆయనే చేసినప్పుడు నీవు నేను ఎంత మనం చేయాలి. We thank God he has blessed us with his glory. ఆయన తనను మహిమ చేత మనల్ని నింపాడు. అందును బట్టి స్తుతిద్దాం. And when it comes to the matter of serving the people, put that aside. మనకు ఈ ఆధిక్యతనే మహిమలు ఇచ్చాడు నిజమే గాని ప్రజలకు సేవ చేసేటప్పుడు ఆ ఆధిక్యతలనే మహిమను ప్రక్కన పెడదాం. Serve as a common man. ఒక సామాన్యమైన ఒక వ్యక్తి వలె ఆయన పరిచర్య చేయండి. Knowing that you are serving a child of God. నీవు దేవుని బిడ్డగా సేవ చేస్తున్నావని ఎరిగి సేవ చేయి. May the Lord grant understanding to know these things and serve him with all sincerity. ఈ విషయాలను మనం ఎరిగి ప్రభువుకు ఆ నమ్మకమైన పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపును గాక. May the Lord bless these thoughts for our sake. మన నిమిత్తమై ప్రభువే ఈ యొక్క విషయాలను దీవించును గాక. మీరే God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీరే ప్రేయర్ చేయండి.